నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ओम गदादां त्वा गणपतिं भवामहे कविं कवीनाभवत्तमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सिद्धसादनं गणाधिपतये नमः। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। जातवेदसेषु नमामि सोममरादयतो दिनः दिवेदः विश्वानावेव सिन्धुं दुरिताख्यग्निः। महाकाली महालक्ष्मी नवरात्रोत्सव महाकाली महालक्ष्मी श्रोमणी ओम ओम नमः शिवाय ओम नमः शिवाय। ఈ ఆలయము శ్రీ శ్రీ భవాని సమేత మహాకాళ స్వామి దేవస్థానము. ఈ ఆలయమును 2001లో ప్రారంభించి 2004లో పూర్తి కావించి స్థాన ప్రతిష్ఠ చేసినాము. అప్పటి నుండి కూడా నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ ఆలయంలో ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీక మాస ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. ప్రతి సోమవారం కూడా ఈ ఆలయంలో సాయంత్రం 6:30కు భక్తాదులందరి చేత కూడా రుద్రాభిషేకం నిర్వహించబడతాయి. ప్రతి శుక్రవారం సాయంత్రం 6:40 నవావరణ పూజ శ్రీచక్ర పూజ నిర్వహింపబడుతుంది. ఈ ఆలయం విశేషత ఏమిటంటే భక్తాదులకు అభిషేకం చేయి వారికందరూ కూడా గర్భాలయ ప్రవేశం జరిపించి వారి చేతనే డైరెక్ట్గా భగవంతునికి శివునికి రుద్రాభిషేకం చేయించబడుతుంది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంన ప్రతి శివరాత్రికి ఉదయం 10 గంటల కళ్యాణము, మధ్యాహ్నం భోజనాలు నిర్వహించబడతాయి. తదుపరి అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో 12 గంటల నుండి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, తదుపరి రుద్రహోమం నిర్వహిస్తాము. ఇక్కడ విశేషం ఏమిటంటే మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు భక్తాదులను ఉచితంగా, అంటే ఎటువంటి రుసుము లేకుండా ప్రతి భక్తుడిని కూడా లోపలికి పంపించేసి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించబడతాయి. ఈ ఆలయం యొక్క విశిష్టత ఎక్కువగా కార్తీకాలు మహాశివరాత్రికి విశేషంగా వందల సంఖ్యలో జనాలు వస్తారు, భక్తాదులు వస్తారు. ఈ ఆలయ పూజలన్నీ ఈ రోజు ముఖ్యంగా దుర్గాష్టమి, అందుకే అమ్మవారు మహాకాళి రూపంలో అలంకరింపబడినారు. ఇక్కడ ఎవరైతే 16 సోమవారాలు నిష్ట నియమాలతో అభిషేకాలు చేసి సోమవార వ్రతం నిర్వహిస్తారో వాళ్లకు సంతానం లేని వారికి సంతానము, కళ్యాణం కాని వారికి కళ్యాణం జరుగుతుంది. భూతపేత పిశాచాలు కూడా 11 రోజులు ఈ ఆలయం చుట్టూ తిరిగి రుద్రాభిషేకం చేయించుకుంటే వారిలో ఉన్న గాలి, భూతపేత పిశాచాలు, చేతబళ్ళన్నీ కూడా పోయినాయని భక్తాదులు కూడా చాలా మంది విశేషంగా వచ్చే ఆలయంలో చెప్తారు. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.